హలో హాయ్ అండి. ఈరోజైతే నేను బేల రసం ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్, ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. అందులోకి ఒక గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. కుక్కర్లోకి ఒక 2 గ్లాస్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. అండ్ బాగా వాష్ చేసుకున్న బేల ఇందులోకి వేసుకున్నాను. అండ్ కొద్దిగా వచ్చేసి పసుపు వేసుకున్నాను, కారం తగ్గట్టు వేసుకున్నాను. అండ్ 4-5 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేస్తే స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు తుంచి వేసుకోవాలి. అండ్ బాగా మాగినవి టమోటాలు ఒక 4 తీసుకున్నాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి విజిల్స్ ఇవ్వడమే. బాగా మెదిగిపోవాలి కాబట్టి ఒక 4-5 వరకు ఇచ్చాను విజిల్స్ అనేవి. ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని చాలా వరకు గట్టిగానే చేసుకుంటారు, ఒట్టి మిరపకాయలు వేసుకొని. కొంతమంది కారం పొడి వేసుకొని కూడా చేసుకుంటారు నీళ్ళగా. నేనైతే నీళ్ళగా చేశాను. ఎప్పుడు గట్టిగా తింటే ఏం బాగుండదు కదా, డైజెషన్ కూడా కొద్దిగా సరిగ్గా అవ్వదు. సో నీళ్ళగా చేసుకుంటే బాగుంటుంది అనేసి వాటర్ ఎక్కువ వేసి చేశాను. వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేసారా, విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇలా కుక్ అయిపోయింది. వాటర్ అన్నీ ఇలా కట్టు అందులోది సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూసారా, టమోటాలు పప్పు అంతా బాగా అంటే బాగా మెదిగిపోయింది. ఇంకా కొద్దిగా బాగా పప్పు గిత్తితో బాగా మ్యాష్ చేశాను. అండ్ సపరేట్ తీసుకున్నాం కదా, ఈ కట్ అనేది ఇందులోకి వేసేసాయాలి. చూసారు కదా, బాగుంది కదా నీళ్ళగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకోవాలి. ఇందులో ఒక 4-5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అండ్ పోపుకు కావాల్సినవి వచ్చేసి కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి, ఆనియన్ ఒకటి. బాగా మరుగుతున్న ఆయిల్లోకి ఈ పోపు అంతా వేసేసాలి. వీటిని బాగా కదపాలి, అంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారు కదా ఈ విధంగా. అందులో వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి కూడా బాగా మగ్గాలి. ఆ వెల్లుల్లి కూడా బాగా కలర్ వస్తుంది. ఈ ఆనియన్ వేస్తే స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎవరైనా పక్కింటి వాళ్ళు చూస్తే ఎవరో పోపు పెడుతున్నారు, అబ్బా స్మెల్ బాగా వస్తుంది అనుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పోపు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆహా గుమ్మలాడే రసం టేస్టీగా ఉంది. సాల్ట్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, సాల్ట్ అయ్యిందా లేదా అని. ఒకవేళ తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు, ఎందుకంటే వేడిగా ఉంది కదా, సో సెట్ అయిపోతుంది అందులోకి. వేడి అన్నంలోకి బేల రసం తప్పకుండా ట్రై చేయండి. బాయ్.